మనం ఎవరైనా దెబ్బ కొట్టినా ఆ దెబ్బను తట్టుకోగలిగే శక్తి, అలాగే కరాటేలో నాలెడ్జ్ రావాలి. అసలు కరాటే అంటే ఏంటి? సెల్ఫ్. ఈ కరాటే ఎందుకు నేర్చుకుంటున్నారు? ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్, రెండోది ఆరోగ్యం, మూడోది మానసిక వికాసం, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మెడిటేషన్, ఇక ధ్యానం ఉంటుంది కదా, ఆ ధ్యానం చేయడం వల్ల మనకి చదువుకున్నాయని గుర్తుంటాయి. మనం లైఫ్లో మనం ఏది కావాలని అనుకుంటాము ఆ రేంజ్కి రీచ్ అవ్వగలుగుతాం మెడిటేషన్ చేయడం. అలాగే మనిషి ఎప్పుడు హై లెవెల్కి వెళ్తాడు? ఫస్ట్ ఆరోగ్యం. అలాగేలో మన బాడీలో ఎన్ని పార్ట్లు ఉన్నాయో అన్ని పార్ట్లకి ఎక్సర్సైజ్లు ఉంటాయి, దానివల్ల ఫుల్ ఫిట్ అవుతుంది. అలాగే మనకి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ పెరిగి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది. దాని తర్వాత హార్ట్కి సంబంధించిన రోగాలు రావు, బీపీ రాదు, టెన్షన్ ఉండదు, నర్వ్స్ అన్నీ బాగా పనిచేస్తాయి, ఫుల్ ఫిట్గా ఉంటాయి, రోగాలకి దూరంగా ఉంటారు. ఫస్ట్ ఏంటంటే మీరు ఈ కరాటేలో ఉండడం వల్ల మీకు ఇతర అవకాశాలు ఉంటాయి. ఈ కరాటే గురించి ఆలోచించి కరాటే చేయడం, అలాగే చదువుకోవడం లైఫ్లో. లేదంటే ఇతర అవకాశానికి వెళ్ళి 24 గంటలు సెలవు చూడటం, వేరే రకరకాల వ్యసనాలకి బానిసలు అవుతారు. అలా వేరే వ్యసనాలకి బానిసలు అవుతున్నా ఉండాలంటే ప్రతి ఒక్క మైండ్ ఫిల్ అయి ఉండాలి. మైండ్ చదువులు, మీరు హెల్త్ గురించి చేసే ఎక్సర్సైజులు, ఎవరైతే కరాటేలో స్పీడ్గా ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్లో కూడా ఫస్ట్ వస్తారు. ఎందుకంటే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది కరాటేలో. కరాటే చేయడం అనేది అలాగే మనకి ఏది ఎంతైతే చదువుకుంటామో అన్నీ మనకు గుర్తుంటాయి. లైక్ పేపర్ మీద కట్టగలుగుతాం. మనం కొంతమంది చదువుతారు, ఎగ్జామ్కి వెళ్ళేసరికి అంటే మనం దీంట్లో ధ్యానం చేయాలి. ఆ ధ్యానం ఏంటంటే మానసిక వికాసం, మనసు ప్రశాంతంగా ఉండడం వలన, వేరే ఆపరేషన్స్కి వెళ్ళకుండా ఉండడం వలన చదువు మీదే ధ్యానం పెట్టగలుగుతాం. ఇప్పుడు ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కరాటేలో. ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు కరాటే బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే దీంట్లో టోటల్ యోగా అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది. యోగా అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది. మీరు మ్యాక్సిమం 8th to 9th వరకు చేయగలుగుతారు. ఎందుకంటే తర్వాత 10th మిమ్మల్ని ఎవరు చేయగలరు. 9th నుంచే చేయగలుగుతున్నారు. కరాటే ఉంటుంది, ఇంకా ఏ యాక్టివిటీ ఉండదు. ఇప్పుడు మీరు 8th to 9th వరకే మీకు యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి చిన్నతనంలోనే ఫుల్ ఫిట్నెస్ చేయడం వల్ల మీకు మంచి గ్రోతింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ అవుతారు, మంచి గ్రోత్ ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. పేరెంట్స్ ఇవన్నీ గ్రహించి పిల్లలతో కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ మీరు చేపిస్తామంటే వాళ్ళు ఆరోగ్యంగా కొంచెం హెల్తీగా ఉంటారు. ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మంచి ఫుడ్ తినగలుగుతారు, కడుపు నిండా ఫుడ్ తినగలుగుతారు. కావచ్చు మన శరీరానికి ఎంత ఫుడ్ కావాలో అంత తినగలుగుతారు. మీరు తినేటప్పుడు జంక్ ఫుడ్ తినకూడదు. జంక్ ఫుడ్స్ అంటే ఏంటి? ఒకటే సాల్ట్ ఉంటుంది. ఆ సాల్ట్ ఆరోగ్యాన్ని ఎంతో దెబ్బతీస్తుంది. అది రుచి కోసం వేస్తారు, రుచిగా ఉండడానికి, పిల్లలందరికీ రుచిగా ఉండడానికి. ఆ దేశంలో ఆ నూడిల్స్లో అన్నింటిలో టేస్టింగ్ సాల్ట్ వేస్తారు. దానివల్ల బీపీ ఆటోమేటిక్గా వచ్చేస్తారు. పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి, అలాంటి తినకూడదు. జంక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది బయట ఫుడ్ ఏదైనా సరే హానికరం. ఎందుకంటే మన ఇంట్లో వాడే నూనె మనం ఫ్రెష్ మంచి చూసి క్వాలిటీ ఆయిల్ తెచ్చుకుంటాం. మెయిన్ నూనె మీద ఆధారం ఉంటుంది. ఆ నూనె ఏం చేస్తుందంటే ఎల్డిఎల్, లో డెన్సిటీ కొలెస్ట్రాల్, హై డెన్సిటీ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎక్కువ తయారు చేసేస్తుంది బాడీలో. ఆ కొలెస్ట్రాల్ తయారు చేయడం వల్ల చాలామంది 38 yearsకి చనిపోతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు
ఆటోమేటిక్గా లోపల బాడీలో కొలెస్ట్రాల్ డెవలప్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అవన్నీ ఎక్కడికి అక్కడ పోతాయి, బాడీలో ఉండవు ఆటోమేటిక్గా. రెండోది జంక్ ఫుడ్ మానేది. కరెక్ట్ చేసినా చేయకపోయినా ఇది జంక్ ఫుడ్ మానేయండి. మంచిగా నిద్ర ఉండాలి పిల్లలకి, ఆరోగ్యంగా ఉంటుంది. మిగతాది గంటలు ఉంటాయి. మీరు 8 గంటలు చదువుకున్నా, 10 గంటలు నిద్రపోయినా, 8 గంటలు నిద్రపోయినా, మిగతాది మాట్లాడుతున్నా, చేసిన 1 hour కరెక్ట్ చేస్తే చాలు. 1 గంట గంటన్నర చదవకుండా 24 hours-లో 1 గంటన్నర మీరు పెడితే మీకు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉంటారు. మీ ఆయుష్ పెరుగుతుంది. అందరికీ సిస్టమేటిక్గా ఉండడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. కరాటే అంటే ఇట్స్ వే ఆఫ్ లైఫ్. ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్. మంచి క్రమశిక్షణ వస్తుంది మీ జీవితంలో. టైంకి నిద్రపోవడం, టైంకి లేగడం, చదువుకోవడం, మంచి ఫుడ్ తినడం, ఈ హ్యాబిట్స్ అన్నీ వస్తాయి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగితే నేను చేస్తాను. అలా రివ్యూ ఏమేమి తినాలో చెప్పండి.